రివ్యూ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ అయితే చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతవరకు చూస్తున్న ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ పైన సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టేసుకోండి. మనం చేసిన వీడియోస్ అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీ దగ్గర అలర్ట్ మోషన్ లేకపోతే నేను మాత్రం టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. అక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈ ఫాంట్స్, ప్రాజెక్ట్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో మీకు తెలియకపోతే ఒక వీడియో లింక్ అయితే ఇచ్చేస్తాను కింద. ఆ వీడియో అయితే చూసేసేయండి. చూసేసిన తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కలర్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోండి. ఇక్కడ కలర్ పైన క్లిక్ చేసి ఏదో ఒక ఫాంట్ పైన క్లిక్ చేసి కలర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఏదైనా కలర్ అయితే పెట్టేసేయండి. బ్లాక్ లేకపోతే బ్లూ ఏదైనా మీకు నచ్చిన కలర్ అయితే పెట్టేసేయండి. నేనైతే ఏది పెడతలేనండి. ఏదైనా పెట్టేసి ఇక్కడ ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు ఫాంట్ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ వ్యూ సాల్వ్ ఫాంట్ పైన క్లిక్ చేసి మీకు తెలిసిందే కదండీ. అక్కడ నుంచి అయితే ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ పైన ఫోటోస్ ఉంటాయండి. ఇక్కడ పైనకి వచ్చేస్తే ఇక్కడ చిన్న చిన్న ఫోటోస్ ఉంటాయండి. ఈ ఫోటోస్‌ని మీరైతే ఒక్క ఫోటోని ఇలా ప్రెస్ చేసి కలర్ అండ్ ఫిల్‌లో వెళ్లి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ ఫోటో అయితే తీసుకోండి. ఏదైనా ఒక ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు సింపుల్‌గా చెప్తాను చూడండి. ఆ ఫోటోని ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి కాపీ లేయర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ వ్యూస్ ఈ అన్ని లేయర్స్‌ని ఇలా లాంగ్ ప్రెస్ చేసేయండి. ఇక్కడ ఎన్ని ఉంటాయంటే సింపుల్‌గా 11 ఉంటాయండి. మొత్తం 12 ఉంటాయండి. ఇప్పుడు మీరైతే మీరు ఫస్ట్ ఫోటోని వదిలేసి ఆ ఫోటోస్‌కి ప్రెస్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో మార్క్ పైన క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆన్‌లో చేసుకొని ఇవన్నీ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేసేసేయండి. పేస్ట్ చేస్తే ఆ ఫోటో అనేది అన్నిటికి సెట్ అయిపోతుందండి. సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ముందుకు రండి. ముందుకొచ్చేసి ఇక్కడ నుంచి అయితే ఫోటోస్ ఉంటాయండి. ఈ ఫోటోస్‌ని ఏదో ఒక ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్‌లో వెళ్లి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి అయితే మీ ఫోటో తీసుకోండి. మీ ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది సింపుల్‌గా సెట్ అయిపోతుందండి. ఇంతే అండి. పైన లాస్ట్ వరకు ఇలానే చేసేసేయండి. ఈ ఫోటోస్ అనేది రీప్లేస్ అనేది ఒకటే పెట్టేసేయండి. ఏదైనా ఒక ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్‌లో స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ ఫోటో తీసుకోండి. మీ ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది సింపుల్‌గా సెట్ అయిపోతుందండి. ఇంతే అండి. పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియోని ఎంత క్వాలిటీలో కావాలో అంత క్వాలిటీ పెట్టి వీడియోని అయితే ఎక్స్‌పోర్ట్ చేయండి. ఇంతే అండి.